హాయ్ హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానం అయిన ఆగ్నేయానికి గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ ఒకటి చేశాం. ఎవరైనా చూడలేదంటే ముందు ఆ వీడియోస్ అన్ని చూడండి, ఎందుకంటే ఇది మనకు 4వ ఎపిసోడ్. సో గతంలో మనకు టోటల్ అష్టదిక్పాలకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈశాన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆగ్నేయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేసుకున్నాం. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం చెప్తున్నామంటే ఆగ్నేయానికి సంబంధించి అసలు మంచి చెడులేంటి అంటే, ఆగ్నేయంలో ఎవరైతే పాలకులు ఉంటారో ఈ అగ్ని దేవుడు, దాని తర్వాత అధిపతి శుక్రుడు, నెక్స్ట్ ఈ వర్గు అధిపతి పిల్లి. సో అసలు ఈ స్థానంలో అసలు మనకు ఎలాంటి ఫలితాలు వీళ్ళిస్తారు, అసలు అది చెడగొడితే ఎలా ఉంటుంది, అది బాగుంటే మనకు ఎలాంటి మంచి ఫలితాలు అనేది ఇస్తారు. సో ఈరోజు వీటికి సంబంధించిన ఎపిసోడ్ మనం చేస్తున్నాం. సో మీరు ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఇంకా మనం ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం, మీరు అన్ని చూస్తూ ఉండండి. సో ఈరోజు చూడండి, ముందుగా ఆగ్నేయం దిక్కు ఫలితాలు. ఇక్కడ మీకు ఫస్ట్ దిక్కులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను: తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో ఇవి. సో ఆగ్నేయానికి సంబంధించిన ఈ అగ్ని మూల గురించి మనం చెప్తున్నాం. చూడండి, ఆగ్నేయానికి సంబంధించినంత వరకు ఆగ్నేయానికి దిక్పతి అంటే పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. నెక్స్ట్ అధిపతి, మెయిన్ అధిపతి మొత్తానికి ఎవరు అంటే శుక్రుడు. నెక్స్ట్ ఇది స్త్రీ గ్రహమా పురుష గ్రహమా అంటే స్త్రీ గ్రహం. అంటే స్త్రీలకు ఇక్కడ ఏదైతే మనము ఎఫెక్ట్ చేస్తామో ఇది ఎక్కువగా స్త్రీలపై పడుతుంది. సో తూర్పు ఆగ్నేయం వచ్చేసి సాధారణంగా ఏంటంటే పురుషులకు సంబంధించింది, అండ్ దక్షిణ ఆగ్నేయం వచ్చేసేసి స్త్రీలకు సంబంధించింది. సో ఓవరాల్గా ఆగ్నేయం వచ్చేసేసి స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సార్ అంటే ప్రభావం అంటే ఎలా సార్ అంటే, కంప్లీట్ ఆగ్నేయంలో మనం గుంతలు పెట్టేసాము, లేదంటే సెప్టిక్ ట్యాంక్ పెట్టేసాము, లేదంటే టాయిలెట్స్ కట్టేసాము అంటే ఆ ఏరియాని మనం చెడగొడితే మనకి ఎలాంటి నష్టాలు ఉంటాయి, నెక్స్ట్ దాన్ని బాగుంటే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఆగ్నేయ దిక్కుకు సంబంధించిన ఈ పూర్తి ఫలితాల గురించి మనం ఈ ఎపిసోడ్స్ అనేవి చేస్తున్నాం. సో ఇవి వెరీ వెరీ మనకి ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆగ్నేయానికి సంబంధించిన దాంట్లో ఇది క్లియర్గా చెప్పేసుకున్నాం, స్త్రీ గ్రహము. దాని తర్వాత కాబట్టి స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపును. నెక్స్ట్ తూర్పు దక్షిణాల కలయిక ఆగ్నేయం. సో ఇక్కడ సింపుల్గా మనకు ఈ తూర్పు వైపు, ఈ దక్షిణం వైపు, ఈ రెండు కలిసే మూల ఏదైతే ఉంటుందో సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అంటాం మనం. నెక్స్ట్ శుక్రుడు. నెక్స్ట్ ఈ శుక్రుడు అనే వ్యక్తి స్పెషల్గా ఎవరి మీద ప్రభావం చూపుతాడంటే, ఇది తల్లికి సంబంధించింది, జీవిత భాగస్వామికి సంబంధించింది, ప్రియురాలికి సంబంధించింది. అంటే తల్లిని మనం బాగా చూసుకుంటున్నామా లేదా, భార్యా పిల్లలను బాగా చూసుకుంటున్నామా లేదా, మళ్ళీ ప్రియురాలు అనే మాట ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెడగొడితే ప్రియురాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేను గతంలో కూడా సెకండ్ వైఫ్కి సంబంధించి, దాని తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన ఒక ఎపిసోడ్ కూడా చేశాను. అంటే అగ్ని స్థానం అయిన పూర్తి మూలలు రెండు పార్ట్స్ లాగా చేసి పూర్తి ఆగ్నేయంలో మనం వాష్ ఏరియాస్ పెట్టొద్దు అని ఎన్నో ఎపిసోడ్స్లో చెప్పాను. సో ఎవరైనా చూడలేదంటే మీరు హరివాస్తు సెకండ్ వైఫ్ లేదంటే హరివాస్తు ఆగ్నేయం బాల్కనీ అని సెర్చ్ చేయండి, ఆ ఎపిసోడ్స్ వస్తాయి. నిజంగా మీరు అన్నీ తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్లో మనం ఎన్నో ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్నాం, అవన్నీ చూస్తూ ఉండండి. ప్రతిరోజు మీరు ఏదో ఒక పరిజ్ఞానం అనేది నేర్చుకుంటూ వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ ఈ శుక్రస్థానం బాగుంటే మనకేంటంటే త్వరగా వివాహం అవ్వడము, లేదంటే చెడిపోతే వివాహం అవ్వకపోవడము, దాని తర్వాత సంభోగము, దాని తర్వాత స్త్రీ ఆధిపత్యము, ఆభరణాలు, లగ్జరియస్ లైఫ్. అంటే ఈ ఆగ్నేయ స్థానం బాగుంటే మనకి అన్ని ఫలితాలు ఉంటాయి. అంటే ప్రియురాలకు సంబంధించి భార్యా పిల్లలను మంచిగా చూసుకోవడము, లగ్జరియస్ లైఫ్కి సంబంధించి ఆభరణాలు కొనుక్కోవడము. ఎప్పుడైతే ఈ మూలను చెడగొడతామో అంటే సింపుల్గా మీరు దక్షిణాగ్నేయానికి ద్వారం పెట్టేసేసి తూర్పులో మెయిన్ డోర్ పెడతాము అంటే హీనబాహు ప్రవేశం పెడతామని చెప్తే 100% మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏపీ తెలంగాణలో ఈ రోజు వరకు కేవలం ఆర్కిటెక్చర్గా ప్లాన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ
అసలు అధ్యయనం చేసి అసలు పూర్వం మన మహర్షులు ఏం చెప్పారు, భోజరాజు రచించిన సమ్రాంగణ సూత్రధారంలో మనకేంటంటే అసలు హీనబాహు ప్రవేశమే ఉంటుందని చెప్పారు. దానివల్ల ముందుగా ఎఫెక్ట్ అయ్యేది లేడీసే. సో ఎంతో మందికి ప్లాన్స్ ఇచ్చేసేసి ఆ ప్లాన్స్ అన్ని చెడగొట్టేస్తున్నారు. సో అలాంటి ప్లాన్స్ ఎన్నో వస్తున్నాయి, దాన్ని సెటరేట్ చేసేస్తున్నాం. ఇక దాని గురించి మనకు కామెంట్స్ అవసరం లేదు, వదిలేసాడు. నెక్స్ట్ ఆగ్నేయం పల్లం ఉంటే, నెక్స్ట్ గుంతలు ఉంటే, సెప్టిక్ ట్యాంక్ ఉంటే, వాటర్ ట్యాంక్ ఉంటే ఇది నాశనం పట్టిస్తే, అంటే శుక్రుడు ఆధిపత్యం పాపి అయి, అంటే శుక్రస్థానాన్ని బాగా చేస్తే ఇతను మంచి ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ ఈ మూలలో మీరు సెప్టిక్ ట్యాంకు, వాటర్ ట్యాంకు, గుంతలు కొట్టో, టాయిలెట్స్ కొట్టో, మొత్తం డౌన్ చేసో ఇలాంటివి చేశారనుకోండి, అతను అంటే శుక్రుడు మళ్ళీ పాపి అయి, ఆధిపత్య పాపి అయి మొత్తం నష్టాన్నే కలిగిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. నెక్స్ట్ స్త్రీలపై మానసిక ఒత్తిడి అనేది చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఇవి చెడగొడతారో అప్పుడు ఆటోమేటిక్ స్త్రీలపై మానసిక ఒత్తిడి అంటే ఏదో ఒక ఆందోళన, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్త్రీలపై ఒకటో ప్రభావం. రెండో ప్రభావం ఏంటంటే వావి వరుసలు తప్పి, ఎప్పుడైతే ఈ ఆగ్నేయంలో గుంతలు ఇలాంటివి పెట్టినప్పుడు మీకు సింపుల్గా ఏమవుతుందంటే వాళ్ళు అసలు వరుసలు లేకుండా ప్రవర్తించడము, అసలు మాట్లాడే విధానం చేంజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు ప్లస్లో ఉండరు, ఇంకా అసలు నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అందరితో దుష్భషలాడి, అంటే మంచిగా మాట్లాడకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తన చేయడము, వీటన్నిటి వల్ల ఏందిరా బాబు ఈమె ఇట్లా అయిపోయింది అనే ఒక ప్రవర్తన అనేది ఆ ఇంటిలో మేము గమనించవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్త్రీలు బలత్కరింపబడుట, స్త్రీలకు దీర్ఘకాల వ్యాధులు. అంటే బలత్కరింపబడుట అంటే ఎప్పుడైతే ఆగ్నేయంలో మనం వాటర్ ట్యాంక్స్ లాగా పెట్టేసేసి దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ లాగా పూర్తి మూలలకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామో ఈ ఆగ్నేయంలో అయినా ఈ వాయువ్యంలో అయినా సేమ్ ఫలితాలు 50-50% అటు ఇటు ఛాన్సెస్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పూర్తి ఆగ్నేయాన్ని ఎప్పుడూ కూడా మీరు డ్యామేజ్ చేయొద్దు. సో అలా డ్యామేజ్ చేసినప్పుడు ఆడవాళ్ళు వీక్ అయిపోతారు. సో ఆడవాళ్ళు వన్స్ వీక్ అయిపోతే ఎవరి వశ్యమైనా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి చాలా చాలా జాగ్రత్త. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు పెందుర్తి ఏరియాలో ఒక ఇంటికి విజిట్ చేస్తే ఆ ఇంటి లోపల పూర్తి వాయువ్యంలో వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. వాళ్ళు చెప్పిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే, సార్ ఆ ఇంటి లోపల ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారో, అంటే ఒక ఫ్యామిలీ 6 పోర్షన్స్ ఉన్నాయి, 6 పోర్షన్స్లోని ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని పిలుచుకోవడం, వాళ్ళతో గడపడం అనేది జరుగుతుంది. ఏ కారణం ఉండొచ్చు సార్ అంటే మాకు 2 కారణాలు దొరికాయి. ఒకటో కారణమేమో వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ దొరికింది, దాని తర్వాత దొడ్డి దారి కూడా దొరికింది. అంటే ఉత్తరం మెయిన్ రోడ్ వాళ్ళది, నెక్స్ట్ దక్షిణంలో ఒక చిన్న గేట్ ఉంది, ప్రతి ఒక్కరు ఈ గేట్ నుంచి రావడము, వాళ్ళ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవడం అనేవి ఇక్కడ చాలా వరకు గమనించాం. నెక్స్ట్ ఈ ఆగ్నేయం భ్రష్టు పట్టిస్తే నరాల బలహీనత, శస్త్రచికిత్సలు, దాని తర్వాత స్త్రీ పెత్తనం ఉండడము, దాని తర్వాత అవివాహితులు, నెక్స్ట్ భర్తను వదిలిన వారు, నెక్స్ట్ పెళ్లి జరిగి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ అవివాహితులు, నెక్స్ట్ భర్తను వదిలిన వారు, విధవలు, పురుషులు బలహీనులుగా మారడము, తాగుబోతులగుతారు, దాని తర్వాత జూదరులు, దాని తర్వాత దరిద్రులు, వ్యభిచారులుగా మారడము, తూర్పు ఆగ్నేయం పురుషులపైన, దక్షిణ ఆగ్నేయం స్త్రీలపైన ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో అసలు ఈ ఆగ్నేయ స్థానంలో అంటే అష్టదిక్పాలకుల్లోని ఆగ్నేయ స్థానమైన అగ్నిదేవుడు శుక్రుడు ఉండే స్థానము మంచి చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సో అలాగే మనం దాన్ని డ్యామేజ్ చేస్తే మనకు చాలా నష్టాలు ఇస్తున్నాయి. సార్ మీరు చెప్పిన ప్రకారము అసలు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అనే ఒక మాట వస్తే ఈ ఆగ్నేయము నెక్స్ట్ ఈ తూర్పు, ఈ రెండిటికి సంబంధించిన సెంటర్లో పెట్టండి అని చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. అంటే మూల నుంచి 2 భాగాలు వదిలేసేసి 2 భాగాలు 3 భాగాలు వదిలేసేసి పెట్టమని చెప్పాను. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ 2 కలిసే సెంటర్ పాయింట్లోనే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. సో నిజంగా నేను చాలా చాలా హ్యాపీ అనమాట. ఎందుకు అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఈ పూర్తి మూలలకు ఇచ్చే కార్యక్రమాలు నేను పెట్టుకోలేదు. ఆ ఈవెంట్ టాయిలెట్స్ కూడా మేము ఇవ్వము. ఇక దిక్కు లేకపోతే ఎవడో పెట్టుకుంటాడు కానీ మాకు సంబంధం లేదు. సో ఇలాంటి ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి.